చంద్రబాబు మంత్రివర్గం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావెల కిశోర్ బాబు, పీతల సుజాత, మృణాలినికి ఉద్వాసన పలికారు. వీరి నుంచి రాజీనామా పత్రాలను సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త మంత్రివర్గంలో చిత్తూరు జిల్లా నుంచి నారా లోకేష్, అమర్నాథ్ రెడ్డి, శ్రీకాకుళం నుంచి కళా వెంకట్రావుకు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. విజయనగరం నుంచి సుజయ్ కృష్ణ రంగారావు, పశ్చిమ గోదావరి నుంచి జవహర్కు స్థానం దక్కనుందని ప్రచారం జరుగుతోంది. గుంటూరు నుంచి నక్క ఆనందబాబు, నెల్లూరు నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కడప జిల్లా నుంచి ఆదినారాయణ రెడ్డి, కర్నూలు జిల్లా నుంచి అఖిలప్రియ, అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులకు మంత్రివర్గంలో అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. అంతకుముందు పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు తుది జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు. 3 బృందాలుగా మంత్రులతో చంద్రబాబు చర్చించారు. తొలి విడతలో సీనియర్ మంత్రులు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడుతో సీఎం భేటీ అయ్యారు. తర్వాత అందుబాటులో ఉన్న వారితోనూ సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణకు ఏ అంశాలు పరిగణలోకి తీసుకున్నదనే విషయాలను అమాత్యులకు చంద్రబాబు వివరించారు. సామాజిక ప్రాంతాల విషయంలో సందిగ్ధత ఏర్పడినా సీఎం చొరవతో సమస్య పరిష్కారమైంది. ఆదివారం ఉదయం 9:22 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. రేపు ప్రమాణం చేయబోయే కొత్త మంత్రుల జాబితా దాదాపు ఖరారైంది. 5గురికి ఉద్వాసన పలికి 11 మందిని కొత్త వారిని తీసుకోబోతున్నట్లు సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మంత్రివర్గ కూర్పుపై మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? శర్మ, దాదాపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కొత్త మంత్రుల జాబితా అనేది ఖరారైంది. మొత్తం 11 మంది కొత్త ముఖాలు రేపు 9:25 సచివాలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేయనున్నాయి. తాజా పరిణామాలను కనుక విశ్లేషిస్తే 5గురు ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 5గురికి ఉద్వాసన పలికినట్లయింది. ఇందులో విజయనగరం జిల్లా నుంచి మృణాలిని, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పీతల సుజాత, అలాగే చిత్తూరు జిల్లా నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అనంతపురం జిల్లా నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి, గుంటూరు జిల్లా నుంచి రావెల కిశోర్ బాబులకు ఉద్వాసన పలికారు. అలాగే ఈ 5గురితో పాటు ఈ 5గురు స్థానాల్లో మరి వేరొకరిని భర్తీ చేయడంతో పాటు ఖాళీలో ఉన్న 6 స్థానాలు కలిపి మొత్తం 11 స్థానాలకు సంబంధించి మంత్రివర్గ కూర్పు అనేది ఖరారైనట్లుగా తెలుస్తుంది. ఇందులో జిల్లాల వారీగా వస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి సీనియర్ నేత, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు ఖరారైంది. అలాగే విజయనగరం జిల్లాలో సుజయ్ కృష్ణ రంగారావుకి ఖరారైంది. విశాఖ అలాగే తూర్పు గోదావరి జిల్లాలో ఎలాంటి మార్పు లేదని తెలుస్తుంది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జవహర్, పిత్తర సత్యనారాయణ పేర్లు అయితే వినిపిస్తున్నాయి. దీనిపైన కొంచెం స్పష్టత రావాల్సి ఉంది. ఇంకా అలాగే గుంటూరు, కృష్ణా జిల్లాలో కూడా ఎలాంటి మార్పు లేదని తెలుస్తుంది. గుంటూరు జిల్లా నుంచి మాత్రం నక్క ఆనందబాబు పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. అలాగే నెల్లూరు జిల్లా నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఖరారైంది. అలాగే చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డికి ఖరారు కాగా, కడప జిల్లా నుంచి ఆదినారాయణ రెడ్డికి, అనంతపురం జిల్లా నుంచి కాల్వ శ్రీనివాసుల పేర్లు ప్రముఖంగా వస్తున్నాయి. అయితే మైనార్టీ విషయం, మైనార్టీలో ఎవరిని తీసుకుంటున్నారు, అలాగే వెస్ట్ గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంకొకరికి ఎవరికైనా అవకాశం ఉందా అన్న దాని మీద స్వల్ప సందిగ్ధత అనేది కొనసాగుతుంది. ఇది కూడా కాసేపట్లోనే వీడే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 10 మంది వరకు ఆశార్హులకి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్ళాయి. మరి కాసేపట్లోనే వారి ముఖ్యమంత్రి నివాసానికి రానున్నారు. ఇక్కడే వారందరినీ కలిపి ప్రకటించే అవకాశం కూడా ఉంది. శర్మ, ధన్యవాదాలు కృష్ణ. చంద్రబాబు మంత్రివర్గం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావెల కిశోర్ బాబు, పీతల సుజాత, మృణాలినికి ఉద్వాసన పలికారు. వీరి నుంచి రాజీనామా పత్రాలను సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త మంత్రివర్గంలో చిత్తూరు జిల్లా నుంచి నారా లోకేష్, అమర్నాథ్ రెడ్డి, శ్రీకాకుళం నుంచి కళా వెంకట్రావుకు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. విజయనగరం నుంచి సుజయ్ కృష్ణ రంగారావు, పశ్చిమ గోదావరి నుంచి జవహర్కు స్థానం దక్కనుందని ప్రచారం జరుగుతోంది. గుంటూరు నుంచి నక్క ఆనందబాబు, నెల్లూరు నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కడప జిల్లా నుంచి ఆదినారాయణ రెడ్డి, కర్నూలు జిల్లా నుంచి అఖిలప్రియ, అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులకు మంత్రివర్గంలో అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. అంతకుముందు పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు తుది జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు.
చంద్రబాబు మంత్రివర్గం దాదాపు ఖరారైంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రావెల కిషోర్ బాబు, పీతల సుజాత, మృణాళినికి ఉద్వాసన పలికారు. కొత్త మంత్రివర్గంలో చిత్తూరు జిల్లా నుంచి నారా లోకేష్, అమర్నాథ్ రెడ్డి, శ్రీకాకుళం నుంచి కళా వెంకట్రావుకు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. విజయనగరం నుంచి సుజయకృష్ణ రంగారావు, పశ్చిమ గోదావరి నుంచి జవహర్కు స్థానం దక్కనుందని ప్రచారం జరుగుతోంది. గుంటూరు నుంచి నక్క ఆనంద్ బాబు, నెల్లూరు నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కడప జిల్లా నుంచి ఆదినారాయణ రెడ్డి, కర్నూలు జిల్లా నుంచి అఖిలప్రియ, అనంతపురం నుంచి కాలువ శ్రీనివాసులకు మంత్రివర్గంలో అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. అంతకుముందు పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు తుది జాబితాపై సుదీర్ఘంగా చర్చించారు. 3 బృందాలుగా మంత్రులతో చంద్రబాబు చర్చించారు. తొలి విడతలో సీనియర్ మంత్రులు యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడుతో సీఎం భేటీ అయ్యారు. తర్వాత అందుబాటులో ఉన్న వారితోనూ సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణకు ఏ అంశాలు పరిగణలోకి తీసుకున్నదనే విషయాలను అమాత్యులకు చంద్రబాబు వివరించారు. సామాజిక ప్రాంతాల విషయంలో సందిగ్ధత ఏర్పడినా సీఎం చొరవతో సమస్య పరిష్కారమైంది. ఆదివారం ఉదయం 9:22 కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు.